ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41వ వచనం నుండి మనం చదువుకుందాం. మరునాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారపు వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారుగాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. దేవుడు ఈ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన సందర్భంలో ఇశ్రాయేలుల సర్వ సమాజము వీరు ఆ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి కనాను యాత్రలో ఉన్నటువంటి సమయంలో జరిగిన ఒక సందర్భము. మోషే అహరోనులను దేవుడు ఈ సమాజం అంతటిని కూడా నడిపించమని తెలియజేశాడు. ఆ సమాజం అంతా కూడాను నడుస్తున్నటువంటి సమయంలో వారంట కొంతమంది మోషే మీద అహరోను మీద వారు తిరుగుబాటు చేశారంట. ఆ తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ 250 మంది దాదాపుగా అక్కడ చనిపోయారు. ఎక్కడ? ఆ సంఖ్యాకాండం 16వ అధ్యాయములో 35వ వచనంలో మరి యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. 250 మంది మోషే మీద తిరుగుబాటు చేసిన వారు దాదాపుగా అందరూ ఆకాశం నుండి దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారందరూ ఏం చేసిందంటండి? కాల్చివేసిందంట. అప్పుడు మిగిలిన వారందరంట వారు భయపడి కొంతకాలం ఆగారు. మళ్ళీ తర్వాత ఏం చేశారంట? మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమన్నారంట? మీరు ఇశ్రాయేలీయులను చంపారు. అక్కడ వారు ఏమన్నారంట చూడండి, 41వ వచనంలో, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి మోషే అహరోనులకు విరోధముగా కూడెను. అహరోనులకు విరోధముగా కూడెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. దేవుడు ఐగుప్తు దేశములో బానిసత్వములో వెట్టి చాకిరిలో నలిగిపోతును దేవునికి మొరపెట్టిన ప్రజలు ఇశ్రాయేలులకు విడుదల కలుగజేయడానికి
మోషేను వారిని పంపించి నీవు నా ప్రజలను విడిపించి కనాను దేశానికి నడిపించుము అని చెప్పాడు. 40 సంవత్సరాల వారు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణ కాలంలో వారికి ఆహారము దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. నీళ్లు, మంచినీళ్ళు కావాలి. ఎంతమందికి? ఇశ్రాయేల్ జనం ఎంతమంది ఉన్నారండి? ఇంచుమించు 30-40 లక్షల మంది ఉన్నారంట. ఎన్ని క్యాన్లు సరిపోతాయి వాళ్ళకి? ఏమండి, ఎన్ని ట్యాంకులు సరిపోతాయి వాళ్ళకి? ఎన్ని కాలువలు వస్తే సరిపోతాయి వాళ్ళకి? ఆ ప్రజలందరికంట బండలో నుండి నీళ్లు రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం నుండి వర్షం పంపించాడు, బండలో నుండి నీళ్లు రప్పించాడు. ఇక్కడ దేవుని లేఖనంలో ఆ ప్రజల కోసం అంట దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం చదివితే అద్భుతమైన కార్యాలు దేవుడు నడిపించాడు. అయితే వారు మోషే అహరోన్లకు విరోధముగా వారు సనిగిరి. సంఖ్యాకాండంలోనే 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. 20వ అధ్యాయం 13వ వచనం సంఖ్యాకాండంలోనే మెరీబా జలమనబడెను. అది మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను పరిశుద్ధపరచుకొనెను. చూడమ్మా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులందరికీ నీళ్లను రప్పించిన సందర్భాలు 2 సందర్భాలు అక్కడ రాయబడ్డాయి. వాటిలో రెండవది ఈ సంఖ్యాకాండములో బండలో నుంచి 10వ వచనంలో రాయబడింది. మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అలాగే నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను. మస్సా అంటేనేమో 2 వేసి ఫుట్ నోట్లు శోధించుట అని రాయబడింది. మెరీబా అంటే 3 అంకేసి ఫుట్ నోట్లు వాదము అని పెట్టింది కదా. వారందరూ దాహం అయిందండి, తిన్నారు. తినగానే ఏమైంది? దాహం అయింది కదా. ఏ రోజు ఆదివారం కొంచెం దాహం ఎక్కువైంది మనకి. ఎందుకని కదా, తినగానే ఏమి తింటాము? ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, నాన్ వెజిటేరియన్ తింటున్నాం. ఇప్పుడు తినగానే ఏమవుతుంది? దాహం వస్తుంది. దాహం అయ్యగానే ఏం చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేశారట. శోధించుట, వాదించుట. మస్సా మెరీబా అని ఆ స్థలానికి పేరు పెట్టారు. అక్కడ దేవుడు అన్నాడు మోషే కంట వారు వాదించినప్పుడంట చాలా భయం వేసిందంట అండి. మీరు నాతో వాదించుటేలా, యెహోవాను శోధించుటేలా. ప్రభువా, ఈ ప్రజలకు దాహం అవుతుందైనా నేనేం చేయాలయ్యా? వాళ్ళు ఏమంటున్నారు? అసలు ఇది మమ్మల్ని ఎందుకు నడిపించావయ్యా? ఐగుప్తుల నుంచి మమ్మల్ని ఎందుకు ఇక్కడ నడిపించావు? అక్కడ మాకు సమాధులు లేవా అని మోషేతో విపరీతంగా మాట్లాడుతున్నారు.
అప్పుడు మోషే ప్రార్థన చేస్తే, ప్రభువా ఇంకొంచెంసేపు ఉంటే వీళ్ళు రాళ్ళతో నన్ను కట్టి చంపేస్తారయ్యా అని మోషే ప్రార్థన చేస్తాడు. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో ఈ బండలో నుంచి నేను నీళ్లను రప్పిస్తాను. ఇదిగో నువ్వు ఏ కర్ర తీసుకొని బయలుదేరి వచ్చావో ఆ కర్రతో ఇప్పుడు ఆ బండ ఎదుట నిలబడి నీవు ఆ బండకు ఆజ్ఞాపించుము. ఎప్పుడైతే బండ ఎదుట మోషే ఆజ్ఞాపించాడో బండలో నుండి నీళ్లు ప్రవహించినాయంట. ఎన్ని నీళ్ళు వచ్చినాయంటే ప్రజలను పశువులను అందరూ తాగారంట తృప్తిగా. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు ఎక్కువ తాగుతారా, పశువులు ఎక్కువ తాగుతాయా? ఏమండి, మనుషులకి ఏమో గ్లాస్తో నీళ్ళు ఇస్తున్నాం, గేదెకి నీళ్ళు దండి పెడుతున్నాం. గేదెకి నీళ్ళు దండి పెడుతున్నాం మనం. గ్లాస్తో పడతారా, తాగుతారా? గ్లాస్తో ఇచ్చారనుకో ఒక కొమ్ము గుమ్మిది అనమాట అది. ఎందుకంటే దానికి సరిపోవు కాబట్టి అది ఏం చేసేది, తొట్టి నిండా నీళ్ళు కదా. ఆ నీళ్లు తాగటానికి దానికి బలం కావడానికి దాంట్లో ఏమేస్తున్నాం, తౌడు వేస్తున్నారు. పాల ప్యాకెట్ వచ్చిన వాళ్ళకి ఎందుకు తెలీదు. వాళ్ళు గేదెలను మేపే వాళ్ళకి, గేదెల దగ్గర చూసే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి కదా. గేదెలకి పశువులకి వాళ్ళ దగ్గర గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఇంట్లో పెంచుకునే పెట్టి యానిమల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకుని బయలుదేరారు వారు. ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి, మా పశువులకి నీళ్ళు కావాలి. అవన్నీ తృప్తిగా తాగినన్ని నీళ్లు దేనిలో నుంచి ఇచ్చాడు దేవుడు, బండలో నుంచి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని మీద వాదించినప్పుడు, దేవుణ్ణి శోధించినప్పుడు, దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నారు, వీళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళని దాహంతో చంపేస్తానని అనుకోలే. ఏం చేశాడంట, వాళ్ళకి ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. ప్రభు మాకు చెమట పోస్తుందా అంటే ఏమిచ్చాడు, ఏసీ ఆన్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను కదండి. రాత్రి చలిపడుతుందా అంటేనేమో వేడిగా ఉండటానికి అగ్నిస్తంభం ఉంచాడు. పగలు ఎండగా ఉందయా, ఉక్కబోస్తుందయా, చెమట పోస్తుందా అంటే మేఘస్తంభం చల్లగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 40 సంవత్సరాలు నడిచారంట, 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. వారు ధరించిన వస్త్రాలు పాత గిలిపోలేదు. 40 సంవత్సరాలంట వారు తొడుక్కున్న చెప్పులు, ఆహా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇంత గొప్ప మేలు ఎవరైనా చేయగలుగుతారా, ఇంత సహాయం ఎవరైనా చేయగలుగుతారా? దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ మట్టి పెసుకునే పని ఉంది. ఏ పని? ఐగుప్తు దేశంలో వారు ఏ పని చేశారండి, మట్టి పిసికి ఆ మట్టితో ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చి వాటిని లెక్కగట్టి వాళ్ళకి అప్పచెప్పాలంట. యజమానికి లెక్కగట్టి అప్పచెప్పకపోతే కొరడా తీసుకొని పని చేయించేవారు. అటువంటి దుస్థితిలో నుండి విడిపించినందుకు వారు ఏం చెప్పాలి దేవునికి, ప్రభువా ఆ భయంకరమైన బాధలో నుంచి నాకు విడుదల ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా అని దేవునికి స్తుతులు చెప్పాలా? అవన్నీ చెప్పకుండా మోషేతో అంటున్నారు, మోషే ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని ఎందుకు దిగొచ్చావయ్యా? ఎక్కడి నుంచి? ఆ మట్టి పిసికే దగ్గర నుంచి, ఆ బానిసత్వంలో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ కష్టం నుంచి, అక్కడి నుంచి మమ్మల్ని ఎందుకు నడిపించావు? ఆకాశం నుండి ఆహారం వస్తుంటే ఆ ఆహారం తిన్నప్పుడు కూడాను వారు దేవునికి ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాల ప్రభువా అని స్తుతులు చెల్లించలేదేమో. తిన్న వెంటనే దాహం అవుతుంది, మంచినీళ్ళు కావాలి మాకు, మంచినీళ్ళు కదా. ఇశ్రాయేలులు ఎంత స్వార్థపరులో కదండి. మనలో కూడా ఒక్కోసారి అటువంటి స్వార్థమే ఉంటుంది. నాకు దేవుడు ఏం చేశాడు కదండి. చాలాసార్లు అంటారు, నాకు మా అమ్మ మా నాన్నలు ఏం చేశారు. ఆమె పుట్టిల్లు విడిచిపెట్టి 30 సంవత్సరాలు అయినా సరే ఇదే డైలాగ్ మళ్ళీ. ఏది, మా పుట్టింటోళ్ళు నాకు ఏమి ఇచ్చారు, మా అమ్మోళ్ళు నాకు ఏమి ఇచ్చారు కదా. ఆ పెళ్ళైన 30 సంవత్సరాలు అయినా సరే అల్లుడు గారు అంటుంటారు, మా అత్తగారు నాకు ఏమి ఇచ్చారు. ఏమండి, ఇచ్చినవి అన్నీ మర్చిపోతారు, ఇంకా కావలసిన ఏదో కోరుకుంటా ఉంటారు. మనిషి స్వభావం. ఇశ్రాయేలు అందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంట. మన కుటుంబంలో కూడా మన బిడ్డలు కూడాను మనం చాలాసార్లు అంటూ ఉంటారు, మాకేమిచ్చావు నువ్వు.
ఏమండి మాకేమి ఇచ్చావు నువ్వు, శోధిస్తూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా ఏమి ఎదురవుతుంది, మస్సా అండ్ ఈ రెండు మాటలు నేర్చుకోండి. మస్సా మేరీబా. మస్సా అంటే ఏంది, శోధించడం. మేరీబా అంటే మన కుటుంబాల్లో మస్సా మేరీబా ఉండాలా ఉండకూడదా? ఏమా మన కుటుంబంలో ఉండాలా ఉండకూడదా? మస్సా అంటే నాకు ఇష్టమైన వాళ్ళు స్తోత్రం చెప్తారా? మెరీబా అంటే నేను కోరుకునేది స్తోత్రం చెప్తారా? ఉండకూడదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉండకూడదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను ఈ ఉపవాస ప్రార్థనలో మీ గృహాలు దర్శిస్తాను. ఏ ఇంట్లో అయినా సరే వాదన శోధన ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ సిలువేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువేటువంటి అర్థం ఏంటి? కూర్చోబెట్టి ఉపవాసం ఉండి మీకు ఓన్లీ మంచినీళ్ళే, బాటిల్ మంచినీళ్ళు పెడతాం, తిండి తిప్పలు ఏం లేకుండా ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయండి. ఈ వాదములతో సమాధానాన్ని కోల్పోతున్నాం. ఈ శోధనలతో శోధించడం. భర్తని భార్య శోధిస్తూ ఉంటారు, తల్లిదండ్రులని బిడ్డలు శోధిస్తూ ఉంటారు, అన్నల్ని తమ్ముళ్ళు శోధిస్తూ ఉంటారు, తమ్ముళ్ళు అన్నలు శోధిస్తున్నారు, అక్కలను చెల్లెలు శోధిస్తూ ఉంటారు, తోడికోడల మధ్యలో ఏపరాళ్ళ మధ్యలో శోధన. ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ వేధించటాలు, బాధించటాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేలులు ఎప్పుడైతే చేశారో దేవుని కోపము వారి మీదకి వచ్చిందంట. దేవుని కోపం వచ్చిందంట అండి. గమనించండి, మీరు ఇశ్రాయేలులను నీ దేవుని ప్రజలను చంపుతున్నారయ్యా, మోషే అహరోను మీరు చంపుతున్నారయ్యా అంటే అక్కడ ఎప్పుడైతే వారు ఆ మాట పలికారో చూడండి, మూలాంశంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి ఆ మూలాంశంలో సమాజము మోషే అహరోనులతో విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మోషే మీదకి అహరోను మీదకి వారు వాదించడానికి శోధించడానికి వచ్చి అందరు కూడుకున్నారంట. ఇప్పుడు మోషే అహరోనులు దేవుని పక్షమున నిలబడ్డారు. ప్రజలందరూ కూడా మోషేకి అహరోనికి దేవునికి వ్యతిరేకముగా కూడుకున్నారు. జాగ్రత్తగా గమనించండి అమ్మ, మనము దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మాటలు మాట్లాడొచ్చా? దేవుని సేవ చేస్తున్న సేవకులకు వ్యతిరేకంగా ఏదైనా మాటలు మాట్లాడొచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. మనము వీళ్ళు ఒక్కరే రాలా, ఏమండి? ఒక్కరే రాలా. ఎంతమంది వచ్చారంట? ప్రజలందరూ వచ్చారంట. ఒక్కరికి రావాలంటే కొంచెం భయంగా ఉంటే రెండో వాళ్ళు వచ్చి వాళ్ళని ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు. మోషేని ఎందుకు అనకూడదు? అహరోని ఎందుకు అనకూడదు? వాళ్ళిద్దరు అన్నదమ్ములు సేవ చేయాలి. ఇక్కడ వాళ్ళిద్దరు అన్నదమ్ములు నడిపించాలి అందరినీ. వాళ్ళకి తోడు ఒక ఆమె ఉంది, ఇంకో ఆమె. ఎవరామె? మిరియాం కూడా ఉంది. అసలు మోషే భార్య ఎవరు? వీళ్ళందరూ ఒకరికొకరు మాటలు మాట్లాడుకుని అందరు కూడా కలిసి మోషేకి వ్యతిరేకముగా అహరోనికి వ్యతిరేకం. వారే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులం కాదా? వారే సమాజాన్ని నడిపించాలా? మేము నడిపించకూడదా? అహరోని ప్రధాన యాజకుడిగా ఉండాలా? మేము ఉండకూడదా? వీరేం చేస్తున్నారా అంటే మోషే అహరోనులు దేవుని ప్రజలను చంపుతున్నారు, రండి మనందరం వెళ్ళి వాళ్ళ సంగతిని చూద్దామని చెప్పేసి అందరూ వచ్చారంట. కానీ మోషే అహరోనులు, ప్రభువా మీరు చెప్పిన పని మేము చేస్తున్నామయ్యా. వారు నిలబడగానే వారందరూ వచ్చారంట. వెంటనే ఎవరు వచ్చారయ్యా అంటే దేవుడు వారి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమొచ్చిందంటే అండి అక్కడ ఒక మేఘము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మేఘము ప్రత్యక్ష గుడారము పైన కమ్ముకొనెను. యెహోవా మహిమ కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధి అక్కడ దిగి రావడం వారందరూ చూశారు. ఇశ్రాయేలీయులు ఆ అరణ్యములో ఎలా ప్రయాణం చేస్తున్నారయ్యా అంటే వారి యొక్క ప్రయాణ పద్ధతి ఏమిటా అంటే నిర్గమకాండం 40వ అధ్యాయం 36వ వచనం నుండి మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు
ప్రయాణమైపోయిరి. ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు, అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. ఆ మేఘము మందిరం మీద నుండి ఎప్పుడైతే పైకి లేవటం వారు చూస్తారో అప్పుడు అందరు కూడాను బయలుదేరేవారు. జాగ్రత్తగా వింటున్నారా? ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పాడు, ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష గుడారంను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యక్ష గుడారానికి కుడివైపున 3 గోత్రాల వారు, పడమటి దిక్కున 3 గోత్రాల వారు, ఉత్తరం దిక్కున 3 గోత్రాలు, దక్షిణ దిక్కున 4 గోత్రాలు. 3 × 4 ఎంత వచ్చింది? 12 గోత్రాల వారు గుడారాలు వేసుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఈ మేఘము, దేవుని మహిమ మేఘము ఈ ప్రత్యక్ష గుడారం మీద నుండి పైకి లేవడం ప్రారంభించిందో అందరూ నలుదిక్కుల నుంచి అందరూ చూసేవారు. మోషే అహరోనులకు దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రకటన చేయగానే అందరూ కూడాను వారి వారి గుడారాలన్నీ తీసేసుకునేవారు. ఇప్పుడు వారు ప్రయాణంలో ఉన్నారు, గమనించారా? ప్రయాణంలో ఉన్నారు. అందుకని ఎవరు సొంత ఇల్లు పునాది వేసి కట్టుకోలేదు, వారు ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు ఆ మేఘం పైకి లేవగానే ఎవరి గుడారం వాళ్ళు తీసేసుకునేవారు. యాజకులు, లేవీయులు వారు ఏం చేసేవారు? ప్రత్యక్ష గుడారాన్ని వారు తీసేవారు. ఆ తెరలన్నీ కట్టుకునేవారు, మందసమును పట్టుకునేవారు, బలిపీఠమును పట్టుకునేవారు, ఆ పరిశుద్ధ ఉపకరణాలు, ధూప వేదిక పట్టుకునేవారు, దీప వృక్షమును పట్టుకునేవారు, దేవుని సన్నిధి రొట్టెల బల్లను తీసుకునేవారు. ఇవన్నీ తీసుకొని ప్రయాణం ఎటువైపు వెళ్ళాలంటే మేఘము ఎటువైపు వెళ్తే అటువైపున వారి ప్రయాణము చేసేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మేఘము వారి ప్రయాణం ప్రారంభమైనప్పుడు కనబడేది, కానీ వీరు విరోధముగా కూడుకోగానే వెంటనే దేవుని మహిమ మేఘము, ఆ మేఘాన్ని షకీనా మేఘము అంటారు. ఆ మహిమ మేఘము ప్రత్యక్ష గుడారం పైకి దిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేఘము దిగి రావడం మాత్రమే కాదు, కానీ యెహోవా మహిమయు కనబడెను. ఎవరు కనబడను? ఎవరైతే సనుగుతున్నారో, ఎవరైతే వాదిస్తున్నారో, ఎవరైతే శోధిస్తున్నారో వారందరికీ దేవుని మహిమ మేఘము కనబడిందంటండి. ఉదయం పూట మనము ఒక సందర్భాన్ని చదువుకున్నాం. ఉదయం పూట మనం ఈరోజు ఆదివారం వాక్య ధ్యానంలో ఒక సందర్భాన్ని చదువుకున్నాం. అందులో ఆ కొండపైన, ఎత్తైన కొండపైన పేతురు, యాకోబు, యోహానులకు ఎదురుగా యేసు ప్రభు వారు రూపాంతరము పొందెను. అక్కడ ఏం జరిగిందంట? ఒక మేఘము దిగి వచ్చెను. ఆ మేఘములో నుండి ఒక స్వరము వినపడుతుంది. ఏమని స్వరం వినపడింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఆయన మీతో చెప్పునది చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి. గమనించారా? అక్కడ ప్రత్యక్ష గుడారం పైన ఒక మహిమ మేఘము దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీ మనసులో తెలిసి కానీ తెలియక కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చినా సరే, మీరు మాట్లాడటం కాదు, చేయటం కాదు, వాదించడం కాదు, శోధించడం కాదు, ఆలోచన వచ్చినా సరే, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చినా సరే, వెంటనే దేవుడు ఆ మహిమ మేఘానికి సాదృశ్యముగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉండి ఆ టైంలో టీవీ పెడితే ఆ టీవీలో వచ్చి వాక్యం చెప్పేవారు మనసులో దేని గురించి వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నావో దాని గురించే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం.